అంగస్తంభన సమస్య మరియు శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్యలు. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. కానీ చాలామంది అనుకునేది ఏంటి అనంటే మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకోవటం వల్ల సెక్షువల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ వాళ్ళకు వచ్చే ప్రతి సెక్షువల్ ప్రాబ్లంకి ఈ హస్తప్రయోగం అంటే మాస్టర్బేషన్ చేసుకోవటం వల్లే వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చాలామంది ఈ 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు లేకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది అనుకునే ఒక కామన్ డౌటో లేకపోతే వాళ్ళకు ఉండే ఒక నమ్మకము. సో ఈ సెక్షువల్గా వచ్చే ఈ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అసలు మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల వస్తుందా? ఒకవేళ మాస్టర్బేషన్ చేసుకోవటం వల్లే కనుక ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఎందువల్ల వచ్చింది ఈ ప్రాబ్లమ్స్ అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల సెక్షువల్ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి అనంటే హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఖచ్చితంగా సెక్షువల్ సమస్యలు వస్తాయి అని చెప్పడానికి ఎటువంటి ఆధారము ఏమీ లేదు. కానీ ఎవరైతే ఎక్కువగా పాన్ వీడియోస్ అంటే బిఎఫ్లు, బ్లూ ఫిలిమ్స్ లేదా పాన్ వీడియోస్ చూసి రోజుకి 2-3 సార్లు మాస్టర్బేషన్ చేసుకుంటారో అటువంటి వాళ్ళలో ఈ సెక్షువల్గా అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంత ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఈ మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఎందుకు ఈ అంగస్తంభన సమస్య వచ్చింది అనంటే ఎప్పుడైతే అతిగా ఈ బిఎఫ్లు చూసి మాస్టర్బేషన్ చేసుకుంటా ఉంటారో స్లోగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బ్రెయిన్ ఆ బిఎఫ్ల్లో అంటే ఆ పాన్ వీడియోస్లో ఉన్నంత బ్యూటీనెస్, అంత అందం ఉంటే కానీ వాళ్ళ బ్రెయిన్ సెక్షువల్గా స్టిమ్యులేట్ అవ్వదు. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఈ చేత్తో పెన్నిస్ని ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకుంటారో కళ్ళకేమో ఆ బిఎఫ్లో ఉన్నంత ఆ పాన్ వీడియోస్లో ఉన్నంత అందం ఉండి పెన్నిస్కి ఆ హ్యాండ్ సెన్సేషన్ అనేది కనుక తగిలితేనే వాళ్ళకి పెన్నిస్కి ఆ నర్వ్స్ నుంచి స్టిమ్యులేట్ అయ్యి లేకపోతే బ్రెయిన్లో బిఎఫ్లో చూసినంత బ్యూటీనెస్ ఉంటే కానీ బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి ఎరెక్షన్ అనేది వస్తుంది. సో అక్కడ ప్రాబ్లం అనేది మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల రావట్లేదు. అతిగా బిఎఫ్లు చూసి కంటిన్యూస్గా పెన్నిస్ని చేత్తో స్టిమ్యులేట్ చేసుకోవటం వల్ల స్లోగా పెన్నిస్ అనేది అక్కడున్న నర్వ్స్ ఆ హ్యాండ్ సెన్సేషన్ నుండి కంటికి ఆ పాన్ వీడియోలో ఉన్నంత బ్యూటీనెస్ ఉంటే కానీ స్టిమ్యులేట్ అవ్వక దానివల్ల ఎరెక్షన్ అనేది రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఎవరైతే ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకుంటారో అంటే హస్తప్రయోగం చేసుకుంటారో వాళ్ళకి స్లోగా కొంతమందిలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే ఎవరైనా సరే ఈ హస్తప్రయోగం చేసుకునేటప్పుడు వాళ్ళకు ఉండే ఆలోచన ఏంటి అనంటే హస్తప్రయోగం చేసుకోవడంలో వాళ్ళకు వచ్చే ఆనందం ఎక్కడ ఉంటుందంటే సెమెన్ అవుట్ అయినప్పుడే వాళ్ళకి ఆ మ్యాక్సిమం హ్యాపీనెస్, ప్రెజర్ అనేది వస్తుంది. సో ఎంత తొందరగా సెమెన్ అవుట్ అయితే అంత తొందరగా హ్యాపీనెస్ ఎంజాయ్ చేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లా ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఫాస్ట్గా సెమెన్ అవుట్ అయిపోయింది అండ్ ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తారు. కానీ పెన్నిస్లో ఉన్న నర్వ్ మెమరీ అనేది ఉంటుంది. ఆ నర్వ్ మెమరీ ఎట్లా ఉంటుంది అనంటే మాస్టర్బేషన్ చేసుకుంటున్నాడా, ఫిజికల్గా సెక్స్ చేస్తున్నాడా అనేది అనవసరం. సెక్షువల్గా యాక్టివ్ అయ్యాడు, వీర్యం అవుట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనే దాంతో ఆ నర్వ్స్ రేపు ఫిజికల్గా పార్ట్నర్తో సెక్స్ చేస్తున్నా కూడా సెమెన్ అనేది తొందరగా అవుట్ అయ్యేటట్లు ఆ నర్వ్స్ అనేది ట్రిగర్ అవుతాయి అనమాట. ఆ నర్వ్స్ అనేది స్టిమ్యులేట్ చేస్తాయి సెమెన్ అనేది తొందరగా అవుట్ అవడానికి. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఫిజికల్గా రేపు మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు ఎట్లాగో తొందరగానే సెమెన్ అవుట్ అవ్వాలని మాస్టర్బేషన్ చేసుకుంటారు. కానీ రేపు ఫిజికల్గా సెక్స్ చేసేటప్పుడు కూడా ఆ నర్వ్స్ అనేది తొందరగా స్టిమ్యులేట్ అయిపోయి ఆ సెక్స్లో కూడా వీర్యం అనేది తొందరగా అవుట్ అయిపోయింది. సో ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ అక్కడ మాస్టర్బేషన్ చేసుకోవటం కాదు. వీక్లీ 1 లేదా 2 సార్లు పాన్ వీడియోస్ చూడకుండా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రాబ్లము రాదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా దానివల్ల ఎంతో కొంత మంచే జరిగిద్ది. ఈ టెస్టిస్ అనేది హెల్దీగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు. సో ఇట్లా ఈ డెఫినెట్గా ఎంతో కొంత బెనిఫిటే ఉంటుంది. కానీ కంటిన్యూస్గా బిఎఫ్లు చూసుకుంటా వారానికి 2-3 రోజుకు 2-3 సార్లు లేకపోతే వారానికి 4-5 సార్లు ఎవరైతే మాస్టర్బేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు కంటిన్యూస్గా పాన్ వీడియోస్ చూడటం వల్ల వాళ్ళకి ఆ
పాన్లో ఉన్నంత బ్యూటీనెస్ ఉండి ఆ పెన్నిస్కి ఆ హ్యాండ్ సెన్సేషన్ తగిలితే కానీ ఎరక్షన్ రాదు. అండ్ ఆ మాస్టర్బేషన్ చేసుకొని సెమెన్ తొందరగా అవుట్ అయిపోయేటట్లు పెన్నిస్ని వీళ్ళే ట్రైన్ చేస్తున్నారు కాబట్టి రేపు ఫిజికల్గా సెక్స్లో కలిసినప్పుడు కూడా సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. సో మీరు ఈ ప్రాబ్లమ్ని ఫ్యూచర్లో ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే ఎవరైనా సరే వీక్లీ 1 లేదా 2 సార్లు పాన్ వీడియోస్ చూడకుండా స్లోగా మాస్టర్బేషన్ చేసుకోండి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లము రాదు. ఒకవేళ కనుక మీరు పాన్ వీడియోస్ చూసి ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకుంటే ఖచ్చితంగా పెన్నిస్లో ఉన్న నర్వ్స్ ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోయేటట్లు ట్రిగ్గర్ అవుతాయి. అండ్ ఆ పెన్నిస్కి హ్యాండ్ సెన్సేషన్ లేకుండా కంటికి పాన్ వీడియోలో ఉన్నంత బ్యూటీనెస్ లేకపోతే ఎరక్షన్ కూడా రాదు.